guys, welcome back to my channel. So దీంట్లో నేను థ్రెడ్ వ్రాపింగ్ గురించి చెప్తానండి. చాలా మందికి నీట్గా థ్రెడ్ వ్రాప్ చేయడం రాదు. వీడియోలో చెప్పే టిప్స్ ఫాలో అవుతే మీకు థ్రెడ్ వ్రాపింగ్ ఈజీ అవుతుందండి. థ్రెడ్ చుట్టుకోవడానికి మీరు ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. క్యాలెండర్, ప్యాడ్ మా బాబు స్కూల్ తీసుకెళ్ళింది కాబట్టి నేను పలక తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను స్టడీ చైరు లేకుంటే కాళ్ళకు థ్రెడ్ వేసి నేను కౌంట్ చేసుకుంటా మీకు చూపించడానికి పలక థ్రెడ్ చుట్టుతున్నా. ఒక మొత్తం రౌండ్కి ఒక స్టాండ్ అవుతుందండి. వీడియోలో చూపించినట్టు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడే థ్రెడ్ని ఎండ్ చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇంకా ఎక్కడంటే అక్కడ కట్ చేయొద్దండి. ఎక్కడ ఎండ్ చేశారో అక్కడే కట్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ తీసేసేయండి. సో లాస్ట్కి ఇట్లా సైడ్కి గమ్ పెట్టి అంటించి ఒక 2 minutes వదిలేయండి. గమ్ మారిన తర్వాతే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ చూపుడు వేలుతో బ్యాంగిల్ని హోల్డ్ చేసుకోవాలి. సో ఇంకా మిడిల్ ఫింగర్స్ ఉంటాయి కదా, మిడిల్ ఫింగర్ అండ్ థంబ్ వేలు, వాటితో థ్రెడ్ని పట్టుకొని థంబ్ వేలుతో పుష్ చేయాలి. నేను చెప్తుంటే కన్నా మీకు వీడియోలు చూస్తుంటేనే బాగా అర్థమవుతుంది. మీకు ఇక్కడ అర్థం కాకుంటే షార్ట్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు ఒకసారి నా షార్ట్స్లో వెళ్ళి చెక్ చేయండి. మీకు ఈ టెక్నిక్ హార్డ్ అనిపిస్తే నేను ఇంకో టెక్నిక్తో కూడా థ్రెడ్ వ్రాప్ చేయడం నేర్పించినాను. ఆ లింక్ కింద ఇస్తా చూడండి. కానీ నేనైతే ఇదే టెక్నిక్కి ఫాలో అవ్వమంటా అండి. ఎందుకంటే ఒక 2 బ్యాంగిల్స్ మీరు ప్రాక్టీస్ చేసిందంటే అలవాటు అయిపోద్ది. మీకు ఇదే ఈజీ అనిపిస్తుంది. అండ్ థ్రెడ్ కూడా ఎక్కువ క్లమ్జీ కాదు, ఎంత నీట్గా వస్తుందో చూడండి. మీరు ఒక గ్యాప్ వరకు మనం థ్రెడ్ చుట్టినప్పుడు మన చూపుడు వేలిని ముందుకు జరుపుతూ ఉండాలి, లేదంటే చూపుడు వేలు పెయిన్ వస్తుంది. చూడండి, నేను తీసుకున్న స్టాండ్స్కి మొత్తం బ్యాంగిల్ కంప్లీట్ అయ్యింది. సో ఏ బ్యాంగిల్కి ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలనేది క్లాస్ 4లో చెప్పాను. మీరు వెళ్ళి చూడని వాళ్ళు చెక్ చేయండి. లాస్ట్లో థ్రెడ్ని గట్టిగా పట్టుకొని ఫస్ట్ థ్రెడ్కి గమ్ అంటించి కట్ చేసేయండి. కట్ చేసి కింద గమ్ పెట్టి ఇలాగ పుష్ చేస్తే అయిపోయింది. నీట్గా అంటుకుంటుంది, గమ్ కూడా ఎక్కువ పడదు. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇంతన్నా థ్రెడ్ పైన థ్రెడ్ ఒక్కటన్నా వచ్చిందా చూడండి. ఇలా చుట్టుకుంటూనే ప్రొఫెషనల్ లాగా అనిపిస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.